నమస్తే. సాధారణంగా శీతాకాలంలో కాస్త బద్ధకంగా ఉంటుంది. పైగా చలికి నీళ్లు ముట్టుకోవడానికి చాలా మంది భయపడుతూ ఉంటారు. అందుకే ఈ కాలంలో కొందరు పళ్ళు తోముకోవడం మానేస్తూ ఉంటారు. ఇలా ఒక రోజంతా పళ్ళు తోముకోకపోతే ఏం జరుగుతుందిలే అని అనుకుంటారు. కానీ ఆరోగ్య నిపుణులు, అధ్యయనాలు ఈ చిన్న అలవాటు ప్రాణాంతక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది అని హెచ్చరిస్తున్నాయి. అవును, రోజుకు ఒకసారి పళ్ళు తోముకోకపోవడం కూడా ప్రమాదకరమేనట. మొత్తం శరీర ఆరోగ్యానికి రోజుకు 2 సార్లు పళ్ళు తోముకోవడం చాలా అవసరం. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆహారం తిన్న కేవలం 20 నిమిషాలలోనే నోటిలోని బ్యాక్టీరియా చక్కెర స్టార్చ్ను ఆమ్లంగా మారుస్తుంది. ఈ ఆమ్లం దంతాల బయటి పొరను దెబ్బతీయడం ప్రారంభిస్తుంది. కాబట్టి ఒక రోజంతా పళ్ళు తోముకోకపోతే నోటిలో ఏం జరుగుతుందో, అది ఎంత ప్రమాదకరమో ఇక్కడ చూద్దాం. సాధారణంగా ఆహారం తిన్న 4 నుండి 6 గంటల్లోపు దంతాలపై ఫ్లేక్ అనే జిగట పొర ఏర్పడడం ప్రారంభమవుతుంది. 12 గంటల తర్వాత ఈ ఫ్లేక్ గట్టిపడి టార్టార్గా మారుతుంది. 24 గంటల తర్వాత చిగుళ్ళు ఉబ్బి రక్తస్రావం, దుర్వాసనకు కారణమవుతాయి. ఎయిమ్స్ దంతవైద్యుల అభిప్రాయం ప్రకారం మీరు ఒక రోజంతా పళ్ళు తోముకోవడం మానేస్తే నోటిలో 1 మిలియన్ బ్యాక్టీరియా పెరుగుతుందట. ఇది పలు ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ది లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం రోజు పళ్ళు తోముకోని వ్యక్తులకు మరణ ప్రమాదం 25% ఎక్కువగా ఉంటుంది అని వెల్లడించింది. మీరు 1 సంవత్సరం పాటు పళ్ళు తోముకోకపోతే గుండె జబ్బుల ప్రమాదం 3 రెట్లు పెరుగుతుంది. నోటిలోని బ్యాక్టీరియా రక్త ప్రవాహంలోకి ప్రవేశించి ధమనులలో వాపును కలిగిస్తుంది. దీనివల్ల గుండె సమస్యలు వస్తాయి. నోటిలోని బ్యాక్టీరియా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు, న్యూమోనియాకు కూడా కారణమవుతుంది. పొగాకు వాడకపోయినా పళ్ళు తోముకోని వారికి నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 1 సంవత్సరం పాటు దంతాలు తోముకోకపోతే అవి పూర్తిగా కుళ్ళిపోతాయి. దీనివల్ల దంతక్షయం, తీవ్రమైన చిగుళ్ల నొప్పి వస్తుంది. దంతాలు వదులుగా మారి రాలిపోతాయి.